వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా రక్షణ సహాయ యంత్రాంగ సంసిద్ధ పరిశీలనకు ఈ నెల 16వ తారీఖు ఉదయ కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ ఛాంబర్లో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కలెక్టర్ ఫైర్ యాక్సిడెంట్ అక్కడ అయినట్టు మొత్తం పగంతా వస్తుంటే సెక్షన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నట్టు, వాళ్ళు వచ్చేదో దాన్ని టాప్ చేసినట్టు, అట్లా ఒక సీన్ క్రియేట్ చేస్తారు అన్నమాట. రీసెక్టర్ దిస్ సీన్. ఓకే, దానికి వాళ్ళ సైడ్ నుంచి 15వ తారీఖున కూడా ఒకసారి వచ్చి మన వాళ్ళందరూ చెప్తారు, ముందు మాకు చేయబోతుంది, ఇవన్నీ ఇలా చేస్తారు అని చెప్పేస్తాను. అదే భుజాన్ని వేసుకుని తీసుకురావడం, బయటకు తీసుకురావడం, వాళ్ళకి సిపిఆర్ చేయడం. వెనకాల బిల్డింగ్ కూడా మనకి పనికి వస్తుంది సార్. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది పడిపోతున్నట్టుగా ఉంటుంది. అదే పెయింట్ అన్ని లేవు కాబట్టి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ డ్రిల్ చేసి పెట్టి అందులో అదేదో చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి వాటానికి మీరు కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ ఉంది. మీరు వాటికి ఒకటి అదే తీసుకురావడం, సిపిఆర్ చేయడం, అంబులెన్స్ లో తీసుకొచ్చి పెట్టడం. మీరు ఆ రోజు మార్నింగ్ ఒక అంబులెన్స్ మీరు పొజిషన్ చేయాలి. అదేవిధంగా మీ వాళ్ళు ఎవరు స్టాఫ్ నర్స్ కొంచెం ఫోటో కరెక్ట్ గా రమ్మని చెప్పండి, ఫోటో చేతిగా రమ్మని చెప్పండి. ఫోటోస్ అని ప్రాపర్ గా ఫోటోస్ తీసి మనం అప్లోడ్ చేయాలి కదా. మరీ న్యాచురల్ అయితే అప్పుడు సరిగ్గా క్యాప్చర్ కాదు. కొంచెం జాగ్రత్తగా మొత్తం ప్లాన్ చేసుకుని నీట్గా మీరు వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెహికల్స్ బెటర్. మళ్ళీ వెంటనే నాకు అయితే డీజిల్ ఖర్చు పక్కన మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు వివిధ దేశాల సుందరిమణులు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది. చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సుందరిమణులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక పోజులను ఇచ్చారు. రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అతోరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్తో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయడం జరిగింది. సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి వ్యాల హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావీద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న పోయిన మార్చి 15-17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని పండగ నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసాడు. అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తర్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు, మన రామగుండానికి వరకు పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని, వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను సోమవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల కోసం జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక 3 రోజుల్లోనే ఈ త్రివేణి సంఘం ఏదైతే ఉన్నదో గోదావరి, ప్రాణహిత, సరస్వతి, ఇక్కడ త్రివేణి సంఘం ఏదైతే ఏర్పాటు యూపీల మహాకుంభ్ ఎట్లయితే జరిగిందో దానికంటే బాగుంటాయి ఈ ఏర్పాట్లు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం పని వేగంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మరి 3 రోజులు ఉన్నాయి, పని ఇంకా వేగంగా వెళ్ళాలి, ఇంకా వేగంగా పూర్తి కావాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది. దీన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి నోటీస్కి తీసుకెళ్తాను. ఎందుకంటే 3 రోజుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. మరి ఏర్పాట్లు మహాకుంభ్ కంటే ఇంకా 10 రెట్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మహాకుంభ్ వెళ్తున్నారా మీరు అని చెప్పి యాంకర్ అడిగితే వారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మా దగ్గర పుష్కరాలు ఉంటాయి, మీరు మా దగ్గర రావాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినారు. అదేవిధంగా నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కూడా మీరు కూడా రావాలి, మాకు ప్రోత్సహించాలా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, మాకు సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గంగాధర కొడిమ్యాల మండలం పూడూరు గ్రామాల మధ్య పెట్రోల్ వద్ద కారులో అకస్మాక మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 6 ధృతిలో ప్రాణాపాయ పరిస్థితి బయటకు పడ్డారు. కారులో పెట్రోల్ వేసుకొని వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్ నుంచి మంటలు రావడంతో కారులో ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 కారు దిగారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది.
అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వేములవాడ ప్రజలు సాయంత్రం వరకు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపునిచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ. వరంగల్లో అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరికరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా అని ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు ఈ కూలగొట్టిని ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్, ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత కూడా మాకు ఏం జరగలేదు. కానీ
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనులు ఇట్లకెళ్ళి పోతాలట, అందుకే మీ దేశెత్తాలు ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచం వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. ఐదు మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేసిక్ గవర్నమెంట్ మా జీవితము మా కొడుకు మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినడిక తిండికి చాలా ఇబ్బంది ఉన్నది. కార్యక కష్టం చేద్దామని సాధన అవుతుంది, ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజిఎంలు ఉన్నాం సార్. ఎంజిఎంలు ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకిండు ఎత్తేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. మంగంపేట మండలం మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. జై శ్రీరామ్. అందరినీ दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलैश्वर्यसिद्धिं कल्याणवृद्धिं सर्वोजवृद्धिं भद्राद्रिरामोऽसुरात् सदा वः मनमाली गरीशाङ्गी सिंहीचक्री चरन्दकी श्रीमान् नारायणो विश्ववासुदेवोऽभिरक्षते
లక్ష్మీనారాయణ సత్య సమస్తం దిశతు పురుషో విద్మహే దీక్షావతి శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్. ముందు నుంచి కూడా అందరి దృష్టి మేము ముందు నుంచి ఫోకస్ చేయించినాం ఈసారి. లాస్ట్ టైం మనకు సురేష్ గారు మా ప్రభుత్వంలో 1 కిలో వడ్లు కూడా తరుగు తీయమని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జెట్టిరాజు అనే కౌలు రైతు క్వింటాకు 10 కేజీల వడ్లు తరుగు తీస్తున్నారని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. తాలు తరుగుల పేరు మీద రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హరీష్ రావు అన్నారు. రైతులను ఆదుకున్న చరిత్ర మాదే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. వైకల్యం శరీరానికి మాత్రమే, మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వేయడానికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారిని కె శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 6 దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డిసేబుల్ శాఖ ఆధ్వర్యంలో మరి దివ్యాంగ సోదరులకు 6గురిని సెలెక్షన్ చేసి బైకులు ఇవ్వడం జరుగుతుంది, స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈడబ్ల్యూ శిరీష గారికి, అదేవిధంగా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి, మరి గ్రంథాలయ చైర్పర్సన్ భాను చందర్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి పత్రికా మీడియా సోదరులకు, మా స్టాఫ్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివ్యాంగులంటే మరి ఏదో ఒక అవయవం పనికిరాకుండా పోయినంత మాత్రాన మనిషి పూర్తిగా పనికిరానట్టు కాదు. కాబట్టి వాళ్ళకి ఏ అవయంలో లోపం ఉందో ఆ అవయాన్ని మరి వివిధ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ లేదా ఇతర మరి సహాయ సహకారాలతోటి పరికరాలతోటి మనం యాక్టివ్గా పనిచేయించే విధంగా ప్రోత్సహించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దివ్యాంగ సోదరులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. సంక్షేమంలో 5%, ఎడ్యుకేషన్లో 4%. మరి ఈరోజు ఇల్లు కూడా ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయిస్తుంటే ఆ కుటుంబంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే ఇల్లులు కూడా ఇవ్వడం శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మరి మొన్ననే మనం పెద్ద ఎత్తున మరి వివిధ రకాల పరికరాలతో పాటు ట్రైసైకిల్స్ కానీ మరి ఆసరగా ఉండేటువంటి కర్రలు కానీ కట్టే అంటారా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్లకు వినిపించే రకంగా ఉండే విధంగా ఆ పరికరాలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన జిల్లాలో ఒక 6గురికి స్కూటీలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. తొందరలోనే ఇంకా పెద్ద ఎత్తున స్కూటీలను కూడా తీసుకొచ్చి మన జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగ మరి నడవలేనటువంటి సోదరులకు మరి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, ఆ డిడబ్ల్యూ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నాడు మర్యాదపూర్వకంగా భేటీయారు. ఈ భేటీలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాహయం రఘురామరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్కి మంత్రి సవివరంగా వివరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.